సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. రాజకీయ వేధింపులు ఆపాలి. కనీసం ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి. వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలి. వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలి. వర్కర్లుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మరియు ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రైవేటీకరణ ఆపాలి. ఎన్నికల తర్వాత జిల్లాలో ఎన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా రాజీనామాలు చేయించడం, సెంటర్లకు తాళాలు వేయటం, రాజకీయ వేధింపులు పాల్పడటం ఆపాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి. 42 రోజుల సమ్మె కాలంలో ప్రభుత్వం మినిట్స్ కాపీలో అంగీకరించిన అంశాలకు జీవోలు ఇవ్వాలి. అంగన్వాడీ ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. 5 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రైవేట్ కాన్వెంట్లకు వెళ్లకుండా సర్క్యులర్ ఇవ్వాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలి. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సిఐటి ఆధ్వర్యంలో ఇవాళ పలాసలో కూడా కాశీబుక్ బస్ స్టాండ్ దగ్గర ప్రారంభించబడి ఎండి ఆఫీస్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ వినతిపత్రం ఇవ్వబోతున్నాం. ప్రభుత్వం కొన్ని సమస్యలు పెండింగ్లో ఉంచున్నది కార్మికులందరికీ. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల యజమానులకి బానిసలుగా మార్చే విధానాలు తెచ్చేస్తే ఈవేళ స్కీమ్ వర్కర్ల మీద పని భారం పెంచుతూ వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కనీస వేతనం అమలవడం లేదు. 26,000 కనీస వేతనం ఇవ్వాలని ఒక కమిటీ నివేదిక పేర్కొన్నప్పుడు కూడా అమలు కావడం లేదు. గ్రాడ్యుయేటీ, పెన్షన్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు ఏవి కూడా ఈ స్కీమ్ వర్కర్లకు అమలు కావడం లేదు. ఇవాళ మిడ్ డే మీల్ వర్కర్లు వెట్టి చాకరీకి గురవుతున్నారు. 3,000తో రోజు వేతనంకి పనిచేస్తున్న పరిస్థితి. అంటే నెలకి 3,000 అంటే రోజుకు 100 రూపాయలు వస్తుంది. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో మిడ్ డే మీల్ వర్కర్లు చేస్తున్నారు. దీనికి మళ్ళీ తోడు ఈవేళ వచ్చిన కొత్త ప్రభుత్వాలు రాజకీయ వేధింపులు చేపట్టి ఆ ఉన్న ఉద్యోగం కూడా తీసేయాలని చెప్పి అంటున్నారు. ఆశాల మీద వేధింపులు, అంగన్వాడీలపై వేధింపులు, మిడ్ డే మీల్ వర్కర్లపై వేధింపులు పెంచి ఇవాళ మొత్తం కార్మిక వర్గాన్ని చిన్నాభిన్నం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నాం. అదే సందర్భంలో గతంలో కొన్ని స్కీములు ఉండేవి. బిల్డింగ్ వర్కర్లకు సంక్షేమ వెల్ఫేర్ బోర్డు ఉండేది. ఆ వెల్ఫేర్ బోర్డు లేపేశారు. జగనన్న వచ్చి మొత్తం డబ్బులు సొంత ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ వెల్ఫేర్ బోర్డు మూతపడి వాళ్ళకి సంక్షేమ చర్యలు ఏవి రావడం లేదు. సామాజిక భద్రతా చట్టం అలమాలి రంగంలో లేదా అసంఘటిత కార్మికులు ఇవ్వాల్సినది అది ఇవ్వడం లేదు. ఇవాళ మొత్తం అనేక మంది కార్మికులు దేశవ్యాప్తంగా కొన్ని వేల లక్షల మంది కార్మికులు కూడా వెట్టి చాకరీకి గురి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా గవర్నమెంట్ల అధికారులకు వస్తున్నాయి, 5 సంవత్సరాలు గడిపేసి వెళ్ళిపోతున్నాయి తప్ప వీటి కోసం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇక్కడైనా కన్యాసమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. మెనూ సాధ్యాలు పెంచకపోతే అక్కడ స్కూల్లో మిడ్ డే మీల్ వండడం సాధ్యం కావట్లేదు. వాళ్ళకి మెనూ సరిపోవట్లేదు. కానీ వండకపోతే సరైన పద్ధతి వండలేదు కాబట్టి నీ ఇంటికి ఉండిపో అంటారు. మరి ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ సాధ్యం పెంచాలా లేదా? అంగన్వాడీలకు కూడా అదే పరిస్థితి. పావలా ఇచ్చేసి అనేక రకాల భారాలు వాళ్ళపై మోపుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ వచ్చినటువంటి ఆ జీతాలు దీనిలో కూడా టీఏడీఏలు దానిలో జీత కమిషన్లు కూడా తీసుకున్న పరిస్థితి అధికారులు చేస్తారు. ఎలా బతకాలి? కార్మిక వర్గం ఇలా వెట్టి చాకరీకి దోపిడీకి గురైపోవడమేనా? అందుకని ఇప్పటికైనా మార్చాలి. మారే దానికోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే సరైన చర్యలు కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది, ఉద్యమాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.